ప్రభా అభిషేకముతో అందరిని మీరు నింపమని వేడుకొని ఇచ్చినాము ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. barakatala mariatala balagada balagada barada balagada rakada balagada barada balagada. Yes Lord, we need your fresh anointing, oh Lord. We need your fire, Holy Spirit, Lord. We need your presence, Holy Spirit, Lord. We thank you for this morning, oh Lord, Daddy Jesus. Be in our midst, oh Father, Lord. Lead us, Holy Spirit, Lord, Daddy Jesus. Prepare our hearts to worship you, Father, Lord. Unite our hearts to worship you, Father, Lord. Tandri Deva, idigo ma aradhana Prabhu Tandri dhupam vale nee yuddhaku cheralaya Tandri Deva Prabhu sotramaya. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Na prana priyuda shrestamaina falamulato arpinchuchunnavu sarvamu నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాశ్వతమైనది, అవునయ్యా నీ ప్రేమ మా పైన శాశ్వతమైనదయ్యా, ఎన్నడూ ఎడబాయని ప్రేమయ్యా. ప్రేమ
ఎనలేని నీ ప్రేమ యేసయ్యా ఎనలేని నీ ప్రేమ అతి కాంక్షణీయుడా అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లివి నీవే నిత్యమైన అవునయ్యా పాడదామందరం నీలోనే నిజమైన ద్రాక్షవల్లివి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎన్నలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ యేసయ్యా ఎనలేని నీ ప్రేమ నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా పడమా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు అవునేసయ్యా. జీవభూటవై బలపరచితివి నా యేసయ్యా వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవభూటవై బలపరచితివి నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన
యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనించి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చి సత్య ప్రమాణముతో యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనుభవమే యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనుభవమే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ అందరూ కూడా ఆత్మలో నిమగ్నమై ఆయన ప్రేమను అనుభవిస్తూ అందరూ కూడా శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ జుండతని దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జుండతని దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా జుండెతని దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజా అవును కదా ఆయన సన్నిధి జుండెతని దారల కన్నా మధురమైనది అందరం కూడా నోళ్ళు తెరిచి పాడదామా సన్నిధిలో మరువజా జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసనే నన్నెంతగానో జీవించి
జలబూటలతో జీవింపజేసనే జుంటెనే దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిలో మరువజాలను జుంటెనే దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిలో మరువజాలను జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో తేజింపజేసనే నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో తేజింపజేసనే చుట్టెనే దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను చుట్టెనే దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను యేసయ్య నామమే పరిమళా తైలము నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి యేసయ్య నామమే పరిమళా తైలము నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో రేగింపజేసనే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో రేగింపజేసనే చుట్టెనే దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిలో మరువజాలు అన్నమురా చుట్టెనే దారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిలో మరువజాలను లలా 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 la 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 తెగులులోని గుడారము సమీపించదయ్యా అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా తెగులులోని గుడారము సమీపించదయ్యా అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా లా 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 గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించదను ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించదను లల్ల 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 la
మన్నా యొక్క నివాసము పరలోకమందున్నది. మన్నా యొక్క నివాసము పరలోకమందున్నది. రానేయున్న రక్షకుని ఎదుర్కొనై కనపెట్టుదా. రానేయున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టుదా. Celebrate Jesus. La 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 la. అందరూ కూడా ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా. అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా. అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. la 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 la. గొర్రె పిల్ల రక్తముతో సాతాన్ని జయించితివి. మరోసారి గొర్రె పిల్ల రక్తముతో సాతాన్ని జయించితివి. ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను. ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను. la 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 rakathalama seteliando robo kathalama redina nana mazodo lakate brekete shatalama zodo laketina mroketelama kateleyodo lebedina maswaria kateliando rakathalama ratalama redeliado lapeketila maswaria talala katelegedo raketeliado nana maseteliya kathalama radadaba uraketela masedina nana maswaria kathalama radadaba. We praise you, Lord. We praise your holy name. Oh, we worship you. We adore you, Father God. Urala maseya la barada la barada. Urala mataseya la 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 la. Lariana na maseya la 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 la. La cosa prapetea cosele. La ragata capare che te le masele da dama. La cosia fracatele che tina maracata. Le che te shaka maracata la che te. La rosina na maracatele arababa. Le corrion flow. Le canoini flow. Rajada masele. La baracata la barata la baba baba baba. Oh, Sadira na mama 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 mama. La rianta na mama mama mama. Shedira na baba baba baba. Na prana snehituda ni sannidhi parimalame junte tene kanna prema madhuramaya. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె
తేనె కన్నా నీ సన్నిధి పరిమళమయ్యా. చేతులు పైకెత్తి పాడదాం. మరోసారి నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా, నా శైలమా నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా, నా శైలమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో అవునయ్యా నీకు సుఖము. అవునయ్యా తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. బలివేళలో నీవు అతి సుందరుడవు. నా ప్రాణ ప్రియుడవు నీవే. అవునయ్యా షారోను పుష్పమా, షారోను లోయలోని పద్మమా, లోయలో అందరం స్వరాలెత్తి పాడదామా. నేను నేను కనుగొంటిని. 10,000లో అందరం కూడా ఏక స్వరముతో ఆరాధిద్దాం. అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటిని. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, సుందరుడా, అతిశయుడా, అతిశయుడా.
చేతులు పైకి పాడాలి. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, ఆయనకే సాధ్యం. నీకే అవునయ్యా, చెప్తామా? యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యం. సర్వకృపానిధి సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో. మరోసారి మా దేవా నీ ఆలోచనలు అవునయ్యా, మన పైన ఆయన ఆలోచనలు ఎంతో గొప్పవి కదా. మన ఊహకు మించిన వాటి కంటే మరోసారి మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, గుండెల్లో నుండి యేసయ్యా, ఆయనకే సాధ్యము. నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే
చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును నీ ఆజ్ఞ లేనిదే నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మరోసారి మా దేవా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మరోసారి మా దేవా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా 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 అవునయ్యా ప్రభువా నీ ప్రతిదీ సాధ్యమయ్యా నీకు అసాధ్యమైనది లేదయ్యా యేసయ్యా nothing is impossible with you O Lord Hallelujah dora la masede ora na masede andara la maria andara యేసయ్యా ora la masede la masori andara la marada la baba baba ora la masia na maredi ara la baba 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 ora la maria na యేసయ్యా 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 నీకే నీకే సాధ్యము నన్ను నేను ఆరాధించెదను నా యేసుదేవా నీ నామం కొనియాడెదను నిన్ను నేను ఆరాధించెదను నా యేసుదేవా నీ నామం కొనియాడెదను కొండలలో లోయలలో ఎక్కడున్నా నీవే నా దేవుడవు కొండలలో లోయలలో ఎక్కడున్నా నీవే నా దేవుడవు నిన్ను నేను ఆరాధించెదను నా యేసుదేవా నీ నామం కొనియాడెదను నిన్ను నేను ఆరాధించెదను నా యేసుదేవా నీ నామం కొనియాడెదను యేసయ్యా యేసయ్యా అయ్యా తండ్రి స్తోత్రమయ్యా దేవ ప్రభా ఈ కాల ఆరాధన బట్టి స్తోత్రమయ్యా నీ సన్నిధిని బట్టి నీ స్తోత్రాలయ్యా ప్రభా అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి దీవించండి అయ్యా నాయన ప్రభా ఈ బలమైన హస్తం ప్రతి ఒక్క బిడ్డ పైన చాపండి అయ్యా నాయన తండ్రి ప్రభా ప్రతి ఒక్క కన్నీటి వేదన దుఃఖాన్ని తొలగించి ప్రభా సంపూర్ణమైన ప్రభా తండ్రి ఆనందాన్ని దయచేయండి అయ్యా ప్రభా మా ద్వారా అసాధ్యమైన అన్నిటిని సాధ్యంగా మార్చండి అయ్యా నాయన ప్రభా మా జీవితంలో
need your fresh presence, O Lord. We need your fresh anointing, Holy Spirit. Oh, we praise your name, O Lord. Praise your name, O Father, Lord. తండ్రి స్తోత్రమయ్యా ప్రభా, నీ సన్నిధి బట్టి నీకు వందనాలయ్యా ప్రభా. అయ్యా ఇక్కడున్న ప్రతి బిడ్డలైనా ప్రభా, వాళ్ళ జీవితాల్లో ప్రభా ఏ అయితే పోరాటాల్లో ప్రభా, ఏ అయితే సమస్యలు వచ్చినారో తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు దర్శించండి అయ్యా నైనా ప్రభా. ఇప్పుడే వాళ్ళ హృదయాల్ని తాకండి అయ్యా నైనా తండ్రి ప్రభా. అయ్యా ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకి ప్రభు తను అండగా తోడుగుండేనైనా ప్రభు, ప్రతి దాంట్లో విజయాన్ని గ్రహించండి అయ్యా నైనా తండ్రి ప్రభు. నీకే స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరం బిగ్గ. Wasn't that a wonderful worship? They deserve a very big hand. We were all stirred up in our spirits, and you saw all the ladies with joy dancing for more than 15 minutes, I guess. Heavens rejoice today, and all your hearts are lightened. Thank you, Jesus, for your presence. Every one of us felt that, isn't it? I thank the worship team. Good morning to one and all. We'll begin with a prayer. Gracious and loving Heavenly Master, we thank you, Lord, for this day. Lord, this is your day, your worship day, O God. We look up to you, O Master, to speak to each one to the point of their need, O God. We thank you, Father, as we lay aside our own will. Lord, we pray that you sweep across our hearts with your holy fire. I pray, Lord, that you will speak to each heart, Lord. You know what desire they have. What is the burden they're going through, O God? I pray that you will lighten it in their lives. Father, help each one of us lift our cross. Prepare us all, Lord, for the day of your coming. I commit this time into your holy care. Father, we also once again remember our brother Philip's, Lord. I pray that you will touch him and heal him, O Master, completely. He that began a good work in him will complete it. We give you all the glory, honor, and praise. Thank you, Master. In Jesus' name I ask. Amen, amen, amen. Today we are all happy to hear from Sister Samantha. Please come forward. Let's open our hearts for the word of God. Thank you, sister. Praise the Lord, everybody. Good morning. Isn't that wonderful worship? It really sets tone for what I'm going to speak today. Isn't that wonderful worship? It really set tone for what I'm going to preach today. ఈరోజు మనం ఆరాధనలో అందరం కూడా దేవుణ్ణి మహిమపరిచి ఉన్నాము. అందరి హృదయాలు కూడా తేలికగా ఉన్నాయి. Truly, how many of us believe that God can do anything? That song is so powerful. I've been listening to it time and again. I believe it really touches each of our heart. It really stirs up that passion and fire for God, right? To believe that anything is possible through Him. ఇక్కడ మనం ఎవరెవరం నమ్ముతున్నాము దేవుడు సమస్తము చేయగలడని. ఇప్పుడు మనం పాడిన పాట కూడా అది మనల్ని మనకు గుర్తు తీసుకొని వస్తూ ఉంది. మనమందరం కూడా మన జీవితాల్లో అనుభవించి ఉంటున్నాము. So today I want to talk about faith. ఈరోజు మనము విశ్వాసం గురించి ధ్యానించబోతున్నాము. Now this is a very deep subject. ఇది చాలా చిన్న అంశము. The very being, like the reason that we are here is because of our faith in our Lord Jesus Christ. మనం ఇక్కడ అంతా కూడి ఉన్నాము అంటే మనము యేసు ప్రభు యందున్న మన విశ్వాసం బట్టి. If you look at Galatians 2:16, గలతీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే it says,
that a man is not justified by observing the law, but by faith in Jesus Christ. So we too have put our faith in Jesus Christ, that we may be justified by faith in Christ and not by observing the law, because by observing the law no one will be justified. ఇక్కడ మనము చదువుకున్నట్టయితే దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు, ఇక్కడ మనము ధర్మశాస్త్రంను అనుసరించడం బట్టి మనము ధన్యులుగా ఎంచబడము, కానీ మన విశ్వాసము యేసుప్రభు యందు ఉండుట వలననే మనము దేవుని యందు రైచియస్గా ఎంచబడుతున్నాము. What does 2 Corinthians 5:7 say? It says we live by faith and not by sight. మనకు ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూసినట్టయితే మనకు దేవుడు చెప్తూ ఉన్నాడు, మనము విశ్వాసం ద్వారా జీవిస్తూ ఉన్నాము, మనము చూసేదాన్ని బట్టి కాదు కానీ మన విశ్వాసం ద్వారా జీవిస్తున్నాము. So Hebrews 11:6 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూసినట్టయితే it says, without faith it is impossible to please God, because anyone who comes to him must believe that he exists and that he rewards those who earnestly seek him. ఇక్కడ మనం చూసి ఉన్నట్టయితే దేవుడు చెప్తున్నాడు, మనము విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టలేము. ఎవరైతే దేవుని దగ్గరికి మారు మనసుతో వస్తున్నారో వాళ్ళు నమ్మవలసి ఉన్నది మన యేసు ప్రభువు దేవుడు అని మనము తప్పనిసరిగా మన మనస్ఫూర్తిగా నమ్మాలి. So I want to hear from you, what is faith? If each one of us can give one answer, what comes to your mind? ఇక్కడ ఎవరైనా చెప్పగలరా విశ్వాసం అంటే ఏంటి? Yes, Auntie. Yes. Yeah. No, you can tell it from there. Yes, that's right. Anybody else? Yes. I think each of us have an experience with God about this faith thing, right? He's done amazing things in our lives, and that's the reason we are here, right? మనందరికీ కూడా తెలుసు, మనమందరం కూడా చెప్పినాము విశ్వాసం అంటే ఏంటి అన్నది. మనం ఇక్కడ కూడుకొని ఉన్నామంటే దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యములను బట్టి దేవునికి వందనములు చెల్లిస్తూ కూడుకొని ఉన్నాము. So we heard the acronym FEAR as false evidence appearing real. ఇక్కడ మనము చూసినట్టయితే ఫెయిత్ అంటే ఫియర్ అంటే అంటే తప్పుడు అభిప్రాయం అన్నమాట. అది నిజంగా కనపడుతుంది కానీ అది లేనిది, అది భయము అంటే. So faith, I was checking in Google what faith is. అప్పుడు సిస్టర్ గారు గూగుల్లో చూస్తున్నారు అసలు విశ్వాసం అంటే ఏంటి అని. It was really interesting what it has to say. ఇక్కడ గూగుల్ సర్చ్లో ఈ విధంగా ఉంది. It says, forsaking all, I trust him. అంటే నేను నమ్మినదంతా కూడా విడిచిపెట్టి I trust him. Forsaking all, I trust him. ఓకే, విశ్వాసం అంటే గూగుల్ని బట్టి అంతా వదిలిపెట్టి నమ్మడం అన్నమాట. Full assurance in trusting him. కంప్లీట్గా అంటే మనము మనస్ఫూర్తిగా నమ్మడము. Fully anticipating it to happen. అంటే మనము అది జరుగుతుంది అని దృఢమైన విశ్వాసం నమ్మకం ఉందన్నమాట. For anything I trust him. ప్రతి దానికి కూడా మనము విశ్వసించడం అన్నమాట. And I was really surprised and I thought, wow, isn't this what faith is all about? సిస్టర్ చాలా ఆశ్చర్యపోయి ఉంటున్నారు ఈ మీనింగ్స్ చూసి, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనకు చాలా లోతు తెలుపుతా ఉంది. So I believe even as I'm speaking, the Holy Spirit will minister to you. ఇప్పుడు మనము ధ్యానిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మన ఒక్కొక్కరితో కూడా మాట్లాడతాడు. So each of us in a different season of life. మనం ఒక్కొక్కరం కూడా జీవితంలో వేరే వేరే సీజన్స్ అంటే వేరే వేరే సమయాల్లో ఉన్నాము. So there is something that gets you back to God. You really need God to deliver you from a certain circumstance. మనము ఈ జీవితంలో కొన్ని విషయాల్లో అప్పుడు మళ్ళీ మనల్ని దేవునికి తీసుకొని వచ్చే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. So for any individual who trusts in God, so when we mention faith, it talks about personal belief, it talks about hope, it talks about simple trust in God. ఇక్కడ ఎవరైనా కానీ వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచాలి అని అంటే ఒక్కొక్కరు కూడా వాళ్ళు దేవుని మీద వాళ్ళ నమ్మకం ఉంచాలన్నమాట, నిరీక్షణ కలిగి ఉండాలి.
చిన్న విశ్వాసము, అది పెద్ద గొప్పగా కాదు, కానీ చిన్న చిన్న వాటిలలో కూడా దేవుని నమ్మాలి. So since the time I became a mother, ఎప్పటి నుంచి అయితే సిస్టర్ గారు తల్లి అయి ఉంటున్నారో, every time I read the word, I understand the love of a father or the relationship between a father and a child more deeper now. ఇప్పుడు సిస్టర్ గారు తన వాక్యం చదివినప్పుడు తండ్రి ప్రేమను ఇంకనూ లోతుగా తెలుసుకుంటున్నారు. So my child depends on me. She trusts in me. వాళ్ళ పాప సిస్టర్ గారి మీద చాలా నమ్మకంతో తన మీద డిపెండ్ చేస్తూ ఉంటుంది. So now that she's a baby, she knows that I'm always available for her. చిన్న పాప కాబట్టి ప్రతి విషయానికి ప్రతి అవసరతకు కూడా తల్లి తనకు ఉంది అని తను నమ్ముతున్నది. And now this relationship became interdependent. I cannot live without her now and she cannot live without me. That's the kind of bond that is formed. ఇప్పుడు తల్లి కూతుర్ల మధ్యలో ఉన్న ఆ సంబంధము ఎంత గట్టిగా అయిందంటే ఒకరు లేకుండా ఇంకొకరు జీవించలేరు, అంతలా బలపడి ఉంటున్నది. Now it's teachable. I teach her and I learn so many things from her too. ఇక్కడ మనం చూసినట్టయితే ఇద్దరు తల్లి కూతురు మధ్యలో ఆ బంధము ఒకరికొకరు నేర్పించడం అవుతా ఉంది. సిస్టర్ గారు తన కూతురు దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు, కూతురు తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉన్నది. So it's hungry. When I say hungry, there is so much that I want to do for my child, and my child also expects me to groom her or teach her or nourish her. ఇక్కడ ఒకరి మీద ఒకరు ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే పాప తనకు ఆకలైనా కానీ తల్లి పెడుతుంది అని చెప్పి చూస్తూ ఉంది. అదే రీతిగా సిస్టర్ కూడా తన కూతురుకు ఏం చేయగలను అని ఆతృతతో వేచి ఉన్నది. Now isn't this the relationship that we have with God, or isn't this what God expects of us? ఇదే కదా మనకు మన తండ్రికి మధ్యన ఉన్న ఆ అనుబంధము, ఆ బంధము. I would like to leave a question here. Is God really like this in your life? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇదే రీతిగా దేవుడు మీకు కూడా మీ జీవితాల్లో ఉన్నాడా? Do you trust in His faithfulness? మీరు దేవుని మీద విశ్వాసంతో జీవిస్తున్నారా? Is He available, or have you depended on your experiences or your potential? మీరు ఎప్పుడూ కూడా దేవుని మీద మీ భారం వేసి జీవిస్తున్నారా, లేదా మీ మీద మీరు మీ స్వంత బలం పైన ఆధారపడుతున్నారా? Now faith has been a point of discussion throughout the years. మనం కొన్ని ఏండ్లుగా చూసినట్టయితే విశ్వాసం గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. It's more than a topic. అది ఒక చిన్న టాపిక్ మాత్రమే కాదు, It's the very core of our belief in God. మన విశ్వాసానికి మూలం అది. So why do we discuss this? Because faith comes by hearing, and hearing the word of God. ఎందుకు ఇది ఇప్పుడు మనము మాట్లాడుతున్నాము, ధ్యానిస్తున్నామంటే మనకు దేవుని యందు విశ్వాసము దేవుని వాక్యం వినుట వల్లనే వస్తుంది. So we encourage each other to walk in faith, to walk by faith. అందుకే ఒకరిని ఒకరము మనము హెచ్చరించుకుంటున్నాము, మనము విశ్వాసంలో జీవించాలి, విశ్వాసం వల్లనే ఒకరికొకరు ధైర్యం చెప్తూ ముందుకు సాగాలి. So the Bible commands us to live by faith and not by sight. దేవుని వాక్యము మనకు ఈ మరీ చెప్తూ ఉన్నది, మనము విశ్వాసం వలననే జీవించాలి, కంటి ద్వారా చూసేది కాదు, కానీ విశ్వాసం వలన మనం జీవించాలి అని. Now what is that situation in your life that requires faith? ఇప్పుడు మన జీవితంలో విశ్వాసం అన్నది అవసరమైన పరిస్థితి ఏంటి? Now what we look in the natural is most of the time contrary to what we believe. మనము నిజంగా భౌతిక లోకంలో చూస్తే మన కంటికి కనపడేది మనము విశ్వసించేదానికి వ్యతిరేకంగా ఉంటుంది. So all of us must have experienced every time we receive a word from God, a prophecy or a promise, you know how things become exactly opposite to that. మనము కొన్ని చూసినట్టయితే మనము వాక్యం చదివినప్పుడు ఒక వాగ్దానంను ఎత్తి పట్టుకున్నప్పుడు మనం చూసేవన్నీ కూడా దానికి వ్యతిరేకంగా ఉన్నట్టు కనపడతాయి. Now that is where this command comes into place, to live by faith and not by sight. ఇటువంటి పరిస్థితుల్లో మనకు దేవుడు ముందుగానే చెప్తూ ఉన్నాడు, మనము చూసే వాటిని బట్టి కాదు కానీ మనము విశ్వాసం ద్వారా జీవించాలి అని. So only when we are rooted by the river side, where we draw water from His word, where we are nourished in season, that's when you bear fruit in season, and that's where you are able to look beyond your circumstances. That's where your faith is intact. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనము విశ్వాసంలో వాక్యంలో మన వేర్లు దృఢంగా ఉన్నప్పుడే,
అంటే మనము వాక్యం ద్వారా దేవుడు ఇచ్చే వాగ్దానాలను ఎత్తి పట్టుకున్నప్పుడే మనకు ఆ బలము, ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం కలుగుతుంది. అప్పుడే మనము దేవుడు చెప్పినట్టు జీవించగలుగుతాము. So we are called to grow in faith over time. మనము దినములు గడిచినా కొద్దీ విశ్వాసంలో బలపడుతూ ఉండాలి. Are those storms, are those difficult circumstances really rubbing you on the wrong side? How are we responding to all of that? మనకు జీవితంలో వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఏ రీతిగా వాటికి రెస్పాన్స్ ఇస్తున్నాము? You know, as you keep growing, as you overcome circumstances, difficult situations, the enemy takes you through more difficult times, more harder times. You feel rejected, you feel misunderstood. You feel like, why me? You feel like something is chasing you time and again. And your faith, you know, when they squeeze you, the thing that comes out, like when you're put in a boiling water, actually what is inside you comes out, right? So you feel like you overcame a circumstance or a situation, but the next difficulty is so difficult that it really rubs you on the wrong side. You end up reacting negatively. You speak, you know, language that you shouldn't be speaking, and those moments are the ones that really helps us grow in faith. మనము మన జీవితంలో చూసినట్టయితే కొన్ని పరిస్థితులు వస్తాయి, అవి ఎంతో కష్టతరంగా ఉంటాయి, ఎంతో కష్టంతో వాటిని అధిగమిస్తాము. దాని నుంచి బయటపడ్డాము అన్నప్పుడే ఇంకా పెద్ద వ్యతిరేకత వస్తుంది. అది ఎంత కష్టతరంగా ఉంటుందంటే మనల్ని ఇట్లా పిండి వేసినట్టు అనిపిస్తుంది. అయ్యో, ఇప్పుడే నేను బయటకు వచ్చిన నీ కష్టం నుంచి మళ్ళీ ఇంకొక అంతకంటే పెద్ద కష్టమా అని మనం ఆలోచిస్తూ ఉంటాము. This is where I personally battle. Every time I make up my mind to be a child of God, you know, after Sunday service you really have all of these thoughts on mind that God speaks to you through a sermon and all of that, and you go back home, your situation is the same, and you react a way that you don't want to react. You think like nothing is changing, I'm going back to the same thing. సిస్టర్ గారు కూడా తన స్వంత ఎక్స్పీరియన్స్ని చెప్తున్నారు. ఆదివారము ఆరాధనలో పాల్గొన్న తర్వాత తనకు తను మనసులో దృఢపరుచుకుంటారు, నేను దేవుని వాక్యానుసారంగా జీవించాలి అని. సంతోషంగా అదే రీతిగా జీవిస్తానని ఇంటికి వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా ఈ లోకపు పరిస్థితులను చూసినప్పుడు, ఆ కష్టాలను చూసినప్పుడు తను ఏ రీతిగా చేయకూడదు అని అనుకున్నారో అదే రీతిగా చేయడం జరుగుతూ ఉంది. ఇది కొన్ని రోజులు అయ్యేటప్పటికీ, కొంత సమయం అయ్యేటప్పటికీ మళ్ళీ తను ఆలోచిస్తూ ఉంటారు, నేను ఎందుకు ఈ రీతిగా ప్రవర్తిస్తున్నాను అని తను ప్రశ్నించుకుంటారు. I think the Holy Spirit time and again convicts me that it's only through those circumstances that Christ-like character comes out. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సిస్టర్కి గుర్తు చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడే, ఎదుర్కొన్నప్పుడే మెల్లమెల్లగా దేవుడు తన స్వంత క్యారెక్టర్ని, ఇమేజ్ని మనలో దృఢీకరిస్తూ ఉంటారని. I saw something this week on social media. It talks about knowing a tree by its fruit. సిస్టర్ గారు ఇంటర్నెట్లో చూసినప్పుడు ఒక విషయం చూసి ఉంటున్నారు. అంటే ఆ చెట్టు మంచిదా చెడ్డదా అని తెలుసుకోవడం ఎట్లా అంటే ఆ చెట్టు ఫలంను తిన్నప్పుడే. It really shook me. It really made me think. ఆ విషయం తను చదివినప్పుడు సిస్టర్ గారు ఆలోచనలో పడ్డారు. So now all of us have gifts and talents. All of us have an experience with God. మనందరికీ కూడా దేవుడు వేరే వేరే బహుమానాలను ఇచ్చి ఉంటున్నారు. ఈ తలాంతులన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చిన బహుమతులు. So how are our fruits? Is there like perseverance? Is there long suffering? Is there love? Is there, you know, when you talk about love, you just don't want to love so many people in your life. There is bitterness that I always, you forgive someone and they hurt you more bad, and you know, that's where the fruit of the Spirit is developed, and for this also we need faith. ఇక్కడ మనం మన జీవితంలో చూసినట్టయితే మనము ప్రేమ, శాంతము, దీర్ఘశాంతం ఇవన్నీ కూడా ఆత్మ వలన వచ్చిన ఫలములు. మనము జీవితంలో ఇవన్నీ కూడా పొంది మనము ఇతరులకు ఇవి చూపించగలుగుతున్నామా? We come to God by trusting Him rather than relying upon our own efforts. మనము దేవుని దగ్గరికి దేవుని మీద భారం వేసి నమ్మకంతో దేవుడు చేస్తాడని విశ్వాసంతో వస్తున్నాము, కానీ మన స్వంత బలముతో చేయగలము అన్న ధైర్యంతో కాదు. So I'll leave one question at this point for each one of us. What kind of fruits are we nurturing? మీ అందరికీ కూడా ఒక ప్రశ్నను మీ ముందు పెడుతున్నాను. మన జీవిత
జీవితములలో ఎటువంటి ఫలాలను మనము ఫలిస్తున్నాము? Are they fruits of the Spirit? అవి ఆత్మ సంబంధమైన ఫలములా? Now the devil seeks to undermine our faith all the time. దుష్టుడు ఎప్పుడు కూడా మన విశ్వాసాన్ని కించపరచాలని చూస్తూ ఉంటాడు. So you are trying to you're waiting on God for something, and you know the kind of negative talk that you hear. మనము గమనిస్తే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు లేదా మనము దీర్ఘంగా దేవుడు ఏం చెప్తున్నాడు అని వింటూ ఉంటే మధ్యలో అన్ని ఇట్లా చెడు తలంపులను సైతాను మన మనసులోకి తీసుకొస్తూ ఉంటాడు. But without faith it is impossible to please God. మనము ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము విశ్వాసం లేకుండా దేవుడిని సంతోషపెట్టలేము. But isn't it so beautiful that the Holy Spirit is our teacher, he's a counselor, he's a guide. కానీ మనకెంత దేవుడు గొప్ప కార్యం మనకు చేసి ఉంటున్నాడు. తన పరిశుద్ధాత్మ దేవుడిని మన ఒక్కొక్కరికి కూడా నేర్పించడానికి మనకు తోడుగా ఉండడానికి మనలో పెట్టి ఉంటున్నారు. So in our weakness his strength comes forth perfect. మనం ఎప్పుడైతే బలం లేకుండా ఉంటామో అప్పుడు దేవుడు తన బలంతో మనల్ని బలవంతులుగా చేస్తున్నాడు. So I stand here righteous because of the blood of Jesus. మనము నీతిమంతులుగా ఏ రీతిగా తీర్చబడి ఉన్నామంటే దేవుని రక్తం ద్వారా, యేసు ప్రభు యొక్క రక్తం ద్వారానే మనము నీతిమంతులుగా పిలువబడుతున్నాము. I think in our own flesh we can never justify, we cannot convince God that I am good enough. మన స్వంత శరీరంతో మనము దేవునికి చెప్పలేము మనం చాలా మంచివాళ్ళమని. Now it all comes down to the point of trusting God, of having faith in God. ఇవన్నీ కూడా మనకు మళ్ళీ ఒక విషయాన్ని గుర్తు తీసుకొని వస్తున్నాయి. మనమందరం కూడా దేవుని మీద నమ్మకం ఉంచాలి, దేవుని మీద విశ్వాసం గురించే చెప్తూ ఉన్నాయి. So is your faith taking you from glory to glory? మన విశ్వాసము అంతంతకు ఎదుగుతూ ఉన్నదా? Are you able to dig into the deeper things of the Spirit? మనము ఆత్మని బట్టి ఇంకా లోతులోనికి ఎదుగుతూ ఉన్నామా? Are we longing for the things that are above and not just the mere things of this world? మనము పైనున్న వాటి కోసం వెతుకుతూ ఉన్నామా ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి? So our faith must sustain us not in good times but also during the darkest periods of our lives. మన విశ్వాసము మన జీవితము అంతా కూడా సరళంగా మంచిగా ఉన్న మాత్రమే కాదు కానీ మన జీవితంలో కష్టకాలాలు వచ్చినప్పుడు కూడా మన విశ్వాసం మనల్ని బలపరిచి నడిపించాలి. Yeah, like sister said, now faith is a substance of things hoped for, the evidence of things not seen. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11:1 చూస్తే మనకు దేవుడు చెప్తున్నాడు, మనకు కండ్లతో కనపడేవి కాదు విశ్వాసం, కానీ కనపడనివి అవి అవునన్నవి అని మనకు దేవుడు చెప్తున్నాడు. అది విశ్వాసం అంటే. Can we turn to Luke 8:43-48? లూకాసు వార్త 8వ అధ్యాయము 43 నుంచి 48వ వచనం వరకు చదువుకుందామా? So it talks about the woman with the issue of blood. ఇక్కడ ఆ స్త్రీ ఎవరైతే ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి రాయబడి ఉన్నది. So we see that she's been suffering for a very long time. ఆమె ఈ బలహీనతతో చాలా కాలంగా బాధపడుతూ ఉన్నది. But she knew if she could touch the hem of Jesus' garment she could be healed. కానీ ఆమెకు తెలుసు ఎప్పుడైతే యేసు ప్రభు చెంగును ముట్టుకుంటుందో ఆమె స్వస్థపరచబడుతుందని ఆమెకు తెలుసు. She forsook all and she knew that she was just trusting him. ఆమెకు తెలుసు అంతా కూడా తనకున్నదంతా కూడా విడిచిపెట్టి ఒట్టి దేవుని మీదనే తన విశ్వాసం ఉంచి ఉంటున్నది. She probably heard a lot about what Jesus did to so many people. యేసు ప్రభు చేసిన గొప్ప కార్యములు ఎన్నో విని ఉంటున్నదేమో ఆమె. And she had full assurance that if I can touch the hem of his garment I'll be healed. అందుకే ఆమెకు హృదయంలో అంత దృఢంగా విశ్వసించింది, నేను యేసు ప్రభు యొక్క అంగి చెంగును ఆ చిన్న చెంగును ముడితే చాలు నేను బాగైపోతాను అని విశ్వసించగలిగింది. And we know she got healed. మనకు తెలుసు ఆమె బాగైపోయిందని. So how desperate are we for our healing? మనము అటువంటి స్వస్థత కోసము ఎంత మనస్ఫూర్తిగా వేచి ఉన్నాము. Now healing doesn't just mean sickness. అంటే ఇక్కడ స్వస్థత అంటే కేవలము బలహీనత, శారీరక బలహీనత మాత్రమే కాదు. I believe it includes oppression from the enemy of whatever kind. ఇది సైతాను పెట్టే ప్రతి చిక్కు నుంచి కూడా దేవుడు మనకు విడుదలను దయచేస్తాడు. Depression, ఇది మనము కృంగిపోవటం మాత్రమే కాదు, anxiety, ఆతురత మాత్రమే కాదు. so different kinds of mental health issues that we battle even as a child of God. మనము మానసికంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఎటువంటి కష్టాలతో నుండి వెళ్తూ ఉన్నా కానీ
వాటన్నింటినీ కూడా అధిగమించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. It's a beautiful reminder that if we can meditate on His word, if we can tell ourselves that if I can touch the hem of His garment, I'll be healed. If I can just spend time in His presence, if I can just tap into the spirit realm, if my spirit connects with the Spirit of God, I will be delivered, I will be healed, I will be set free. It doesn't matter if it's 12 years, it doesn't matter how many years, it doesn't matter how deep the situation or the difficulty or the sickness or the symptoms are. But if I can touch the hem of Jesus' garment, if I can touch Jesus, who is Word Himself, I can be delivered and set free. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనము వాక్యంను చదువుతూ వాక్యం మీద ధ్యానిస్తూ నా పరిస్థితి ఏమైనా సరే దేవుడు చేయగలడు, నాకు కార్యం చేయగలడని దృఢమైన విశ్వాసంతో ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత కాలమైనా సరే, అది ఎంత అననుకూలంగా ఉన్నా సరే, ఆ దృఢమైన విశ్వాసంను మనం ఎప్పుడైతే పొందుకొని దేవుని మీద విశ్వాసం ఉంచితే నేను బాగుపడతాను అని మనం నమ్ముతామో అప్పుడు దేవుడు చేస్తాడు. ఇది Luke 8:49 to 56, we see the story of Jairus. ఇక్కడ లూకా సువార్త 8వ అధ్యాయము 49వ వచనంలో చూస్తే జైరస్ గురించి తెలుసుకుంటున్నాము. Now it says 49th verse, it says, while Jesus was still speaking, someone came from the house of Jairus, the synagogue ruler. Your daughter is dead, he said. Don't bother the teacher anymore. Hearing this, Jesus said to Jairus, don't be afraid, just believe and she will be healed. When he arrived at the house of Jairus, he did not let anyone go in with him except Peter, John and James and the child's father and mother. Meanwhile, all the people were waiting and mourning for her. Stop wailing, Jesus said, she is not dead but asleep. They laughed at him, knowing that she was dead. But he took her by the hand and said, my child, get up. Her spirit returned and at once she stood up. ఇక్కడ మనము ఈ కథనాన్ని మనం చూస్తున్నాము. జైరస్ కూతురు చనిపోయినప్పుడు బాగలేదు అని అక్కడికి వచ్చి యేసు ప్రభుని ఇంటికి తీసుకొని వెళ్దాము అని చెప్పినప్పుడు అక్కడ లేట్ అయ్యేటప్పటికి చిన్న పాప చనిపోయి ఉంటున్నది. అప్పుడు ఇంటి నుంచి వచ్చి మీరు ఎందుకు యేసు ప్రభుని బాదర్ చేస్తున్నారు అని అమ్మాయి చనిపోయిందంటే కూడా యేసు ప్రభు వినిపించుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి తనకు సన్నిహితులైన డిసైపుల్స్ని తీసుకొని వెళ్ళి ఆ పాపను మళ్ళీ ప్రాణంతో లేవనెత్తి ఉంటున్నారనే విషయం మనకు తెలుసు. Now we see many times in our life also when we believe God for a certain thing. మనకు కూడా మన జీవితంలో కొన్ని విషయాల్లో మనం నమ్మినట్టయితే sometimes the situation just doesn't change. మనకు ఉన్న పరిస్థితులు వెంటనే మారిపోవు. But you're very sure of who Jesus is, His character, His word. He never goes back on His word. మనం ఎంత నమ్మినా కానీ అంటే యేసు ప్రభువు నిజంగా కార్యం చేస్తాడు అని దృఢంగా నమ్మినా కానీ sometimes you look like a fool and people very close to you make fun of you. They may not just laugh, but the kind of responses you get, it kind of makes you feel like you are just being mocked. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎంత దృఢంగా విశ్వాసంతో దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నా కానీ ఆ కార్యంలో ఇంకా మారినట్టు తెలియకపోయేటప్పటికీ చుట్టుపక్కల వాళ్ళు మనల్ని చూసి మనకు ఏమీ తెలియలేదు అన్న రకంగా చూస్తూ ఉంటారు. వాళ్ళు మనల్ని చూసి అపహసిస్తూ ఉంటారు. So here it says when Jesus arrived, so they said they laughed at him knowing that she was dead, but he took her by the hand and said, my child, get up. Her spirit returned. One second, I just wanted to. So he said when he arrived at the house of Jairus, he did not let anyone go in with him except Peter, John and James. ఇక్కడ మనం చూసినట్టయితే యేసు ప్రభువు ఈ జైరస్ ఇంటికి వెళ్ళినప్పుడు అందరు ఉన్నవాళ్ళు అక్కడ ఆ పాపను లేపుతాడు యేసు ప్రభు అన్నప్పుడు అందరూ కూడా ఎగతాళి చేసి ఉంటున్నారు. I believe యేసు ప్రభు అది పట్టించుకోకుండా తన సన్నిహితులైన తన డిసైపుల్స్ని తీసుకొని ముందుకు వెళ్ళి ఉంటున్నారు. I believe we need to check our associations. ఇటువంటి పరిస్థితుల్లో మన జీవితంలో కూడా మనం ఎవరి మధ్యలో ఉన్నాము అన్నది మరి ఒకసారి పరిశీలించుకోవాలి. When you want to stand in faith, మనము విశ్వాసంలో నిలబడాలన్నప్పుడు when you want dead situations to come alive, ఎప్పుడైతే చనిపోయిన లేదా మరణించిన పరిస్థితులు మళ్ళీ తిరిగి లేచి బ్రతకాలంటే I think it's very important who comes with us, who sits with us, who talks to us.
అటువంటి పరిస్థితిలో మనము ఎవరి మధ్యలో, ఎవరి సాంగత్యంలో ఉన్నాము, ఎవరి మధ్యలో జీవిస్తున్నాము, అది మనం గమనించాలి. అది చాలా ఇంపార్టెంట్ విషయము. So the enemy can just sow a small seed, a small word, and that can become a stronghold without knowing. మనకు తెలియకుండానే ఎవరో మన మనసులో ఏదో ఒక డౌట్ అన్నది తప్పుడు అంటే దుర్బీజంను నాటవచ్చు. అది మెల్లమెల్లగా పెద్ద గట్టి స్ట్రాంగ్ హోల్డ్గా మన మనసులో కావచ్చు. ఆ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. So truly faith is a substance of things hoped for, the evidence of things not seen. ఇక్కడే మనకు విశ్వాసం అంటే ఏంటి అన్నది మనం మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అంటే కనపడనివి అవి ఉన్నాయని నిర్ధారణతో నమ్మాలి. As long as I and Jesus are on one page, నేను నా యేసు ప్రభువు ఒక పక్షంలో ఉన్నట్టయితే, I think the noise around us shouldn't matter. మన చుట్టుపక్కల ఉన్న ఆ శబ్దము మనకు అనవసరము. So guard your faith. అందుకే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. It's only in 2 Timothy we see that Paul says, I have fought the good fight. ఇక్కడ మనము తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో పౌలు భక్తుడు ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు, నేను విశ్వాసం ద్వారా నేను నా పరుగు పందెంను తుడముట్టిచున్నాను అని చెప్తున్నాడు. Truly the violent take it by force. అందుకే బలంగా మనము విశ్వాసం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని తీసుకోవాలి. So there is another story that I want to remind you of, which is Naaman's healing in 2 Kings 5. ఇంకొక విషయము మీ అందరికీ కూడా గుర్తు చేయాలని నేను ఆశిస్తున్నాను. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో నామాన్ గురించి మనము తెలుసుకుందాము. So I'm not reading the entire story, but please go back home and read through this chapter. ఇప్పుడు నేను మొత్తము కథనం చదవడం లేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం మొత్తం కూడా చదవచ్చు మీరు. So he was reluctant to obey the prophet, but when he obeyed, you see how he was delivered. నామాను మొదట్లో ప్రవక్త చెప్పిన విషయాన్ని నమ్మడము, విధేయత చూపడానికి ఇష్టపడలేదు. కానీ ఎప్పుడైతే విధేయత చూపించి ఉంటున్నాడో ఎంత పెద్ద మిరకల్ జరిగిందో మనకంతా తెలుసు. I pray that God will help us overcome that unbelief and we obey the word of God. మనకు కూడా దేవుడు ఆ అవిశ్వాసాన్ని వదిలిపెట్టి మనం దేవుని వాక్యానికి విధేయతతో జీవించడము నేర్పించాలని నేను ప్రార్థిస్తున్నాను. That we dig our heels very deep in the word of God. మనము మన విశ్వాసము వాక్యం పైన ఇంకా లోతులోనికి వెళ్ళి దృఢపరచుకోవాలని ప్రార్థిస్తున్నాను. In prayer, ప్రార్థనలో see, we see the spiritual atmosphere is become so crazy these days. You see there is so much violence, wickedness everywhere. ఇప్పుడు మనం చుట్టుపక్కల చూస్తే ఈ ఆధ్యాత్మిక సంబంధమైనవి ఇంకా ఎంతో వికృతంగా కనపడుతున్నాయి ఈ లోకంలో. It's so easy to talk about you know what happened to this person, this ministry, this church, here, there, but we never know it can be us. మనం ఎన్నో మాటలు మాట్లాడుతుంటున్నాము వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఆ సంఘం గురించి, వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఆ యుద్ధంలో మనమే ఉంటున్నామేమో, మన సంఘానికి అది జరుగుతుందేమో. The enemy is just roaring. He's acting like a mad dog running around to see who he can devour. సైతాను ఒక గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. Unless this word gets into our spirit man, to our, the physical food you eat, only then your body is nourished. And so you dig yourself deeper into the word of God every day. That's when you are able to overcome the fiery darts of the enemy. మనము శారీరకంగా బలంగా ఉండాలంటే మనం ఆహారం ఏ రీతిగా అయితే భుజిస్తామో, మనము ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి అని అంటే మనము వాక్యం అనే ఖడ్గంను పట్టుకొని అది మనము భుజిస్తూ మన మనసులోనికి ఎప్పుడు దాచుకుంటూ జీవిస్తానే మనము ఆత్మీయంగా బలంగా జీవించగలము. Now my only prayer is that we heard about faith. మనం ఇప్పుడు విశ్వాసం గురించి విని ఉంటున్నాము. So I'm just speaking very little points about faith, but this is a very deep subject and we've heard about it time and again. విశ్వాసం అన్నది మనము కొన్ని విషయాలు మాత్రమే ఇప్పుడు గుర్తు తెచ్చుకొని ఉంటున్నాము, కానీ ఇది ఎంతో లోతైన విషయము. మనము వేరే సమయాల్లో ఈ విషయాన్ని చర్చించుకున్నాము, మనము విని ఉంటున్నాము ప్రసంగాలను. Now my prayer and desire is that when we step out of this place today,
నేను ఏమి ప్రార్థిస్తున్నానంటే మనము ఈ చోటు నుంచి అడుగు బయటికి పెట్టినప్పుడు how are we going to overcome? What are we going to do from Monday to Saturday? మనము మన జీవితంలో సోమవారం నుంచి శనివారం వరకు ఏ రీతిగా జీవించాలనుకుంటున్నాము? Let's ask the Holy Spirit to strengthen us, మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుదాము మనల్ని బలపరచమని. to increase our faith, that we step into the deeper things of God. మన విశ్వాసాన్ని బలపరచాలి దేవుడు అని, That అంటే we- మనము ఇంకా వాక్యపు లోతులోనికి ఇంకను వెళ్ళాలని దేవుడిని అడుగుదాము. That we exercise the authority of God. మనము దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి మనం జీవించాలి అని. That we come into a place of sonship, a place where you know He's your father, that you are a daughter and you don't beg. We just wait in the presence of God. When I go to my parents, I know my parents and I know that I talk to them a certain way and they provide my needs. How much more will this Father who's in heaven, who loves us so much, who died for us, willing to set us free? మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుని పిల్లలమని. మనము పిల్లలము అంటే శారీరకంగా మన తల్లిదండ్రులను ఏ రీతిగా అయితే వాళ్ళను అడుగుతామో అదే రీతిగా మనము దేవుణ్ణి కూడా అడుగుతూ దేవుడు మనకిస్తాడనే విశ్వాసంతో దేవుని మీద భారం వేసి నమ్మకంతో జీవించాలి. Let's go back home and come back renewed, that our faith is stirred up. Not this is just God stirring up, but you go back home and let the Holy Spirit minister to you, that you know you are redeemed. మనము ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం విన్న వాక్యము మన హృదయాలను కదిలిస్తుంది అంతే, కానీ మనము ఈ వారమంతా కూడా మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మన మనసులు మారాలి, మనం ఇంకనూ బలంగా దేవుని యందు బలపడాలి. That we know we are forgiven. మనము క్షమించబడిన బిడ్డలమని మనం తెలుసుకోవాలి. That we know that we are whole. మనము సంపూర్ణులమని మనం గుర్తుపెట్టుకోవాలి. That we know our confidence is in God and His word and the very character of who He is. మన ధైర్యం అంతా కూడా దేవుని మీద, ఆయన గొప్పవాడు, ఎంత గొప్ప దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. That we are secure in His love. మనము దేవుని ప్రేమలో ధైర్యంగా సెక్యూర్గా ఉన్నామని గుర్తుంచుకోవాలి. That we are disciplined when we surrender to the voice of the Holy Spirit. మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో, పరిశుద్ధాత్మ దేవునికి లోబడతామో, ఆయన చెప్పినట్టు క్రమశిక్షణతో జీవిస్తాము. That we are focused, that we ignore the noise around us and then we fix our eyes on God and His purposes for our life. మనము ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని అందే, అంటే యేసుప్రభు మీదనే మన దృష్టి ఉంచి జీవించాలి. చుట్టుపక్కల ఉన్న వాటి మీద మనము డిస్ట్రాక్ట్ కాకూడదు. That we are prepared. మనం ఎప్పుడు కూడా తయారుగా ఉండాలి. That we are qualified, and our qualification is not in our strength, in our wisdom, in our education, in our job, but who He says we are in the Word. మనము మన స్వంత చదువుని బట్టి కానీ మన హోదాని బట్టి కానీ మనకు అర్హత లేదు, కానీ దేవుడు మన దేవుడు కాబట్టి, ఆయన పిల్లలం కాబట్టి దేవుడు మనకు తన అర్హతనిచ్చి ఉంటున్నారు. It's by faith that I know I'm valuable, that I'm cherished, that I'm precious, and I don't seek after validation from others. ఎందుకంటే మనము దేవుని పిల్లలం కాబట్టి ఇతరులు మన గురించి ఏం చెప్తున్నారు అన్నది మనకు అనవసరము. మనము దేవుని మీద భారంతో జీవించాలి. It's to know that I'm set free. Sin has no hold on my life, but I'm set free. మనం గుర్తుంచుకోవాలి, పాపంలో నుంచి మనకు దేవుడు ఆల్రెడీ విడుదలనిచ్చి ఉంటున్నాడని. పాపంకు మన మీద ఎటువంటి అధికారం లేదు, దేవుని శక్తితో దాన్ని అధిగమించగలము. Is to know that I'm determined for success, for progress, that my life is not going to be stagnant, but it will be like a fresh water flowing. That's the word of God, the Holy Spirit in me, that there will be progress, that there will be growth, that I will keep moving, I will keep growing. మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, మనం ఒకటే స్థలంలో ఉండిపోము, మనం ముందుకు సాగుతూ ఉంటాము. ఏ రీతిగా అయితే ఒక నది ముందుకు వెళ్తూ ఉంటుందో ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనం ముందుకు పైకి వెళ్తూనే ఉంటాము. That we are anointed, మనమందరం కూడా అభిషిక్తులము. that we are accepted and approved of God. మనమందరం కూడా ఒక దేవుని బిడ్డల సమాజంలో ఉన్నామని. I'm not average nor mediocre, but I'm a child of the Most High God. నేను అందరి వల్ల లోకస్తులలాగా కాను, కానీ నేను పరిశుద్ధుడైన మహా గొప్ప దేవుని బిడ్డను. Isn't these areas is what the enemy attacks? ఇటువంటి పరిస్థితుల్లోనే కదా సైతాను కూడా మనల్ని కిందికి పడద్రోయాలని చూస్తుంటాడు. But to declare by faith that I am blessed. కానీ మనము విశ్వాసంతో ఇవన్నీ కూడా నేను నా దేవుని బిడ్డను అని దృఢంగా చెప్పగలగాలి మనము. So I would like each of us to stand up and then just pause for a word of prayer.
మనమందరం కూడా మనమున్న స్థలాల్లో నిలబడి ఒక చిన్న ప్రార్థన కోసము మనమందరం కూడా ప్రార్థిస్తాము. Forget about what you're going through and all, but just focus on God. His presence is here in this place. మనం మన పరిస్థితులను మర్చిపోయి దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని గుర్తుంచుకొని మనం దేవుని మీదనే ధ్యానం చేస్తాము. When he delivered you before, he will deliver it again. He will deliver you again. మన జీవితంలో ముందు మనల్ని తప్పించిన దేవుడు ఈ రోజు కూడా తప్పిస్తాడు, ఇక ముందు కూడా తప్పిస్తాడు మనల్ని. He is well able to provide us financial breakthrough. He is well able to heal us. He is well able to set us free out of oppression, of difficulty in relationships. Be whatever is the oppression right now on your mind. మనల్ని దేవుడు ఈ డబ్బు విషయం కానీ, కొదవలు కానివ్వండి, లేదా శారీరక సంబంధమైన స్వస్థత గురించి కానీ, లేదా మనం మన ఎమోషనల్గా అంటే మనం ఎక్కడైతే ఆపరేషన్ని ఫీల్ చేస్తున్నామో ప్రతి పరిస్థితి నుంచి దేవుడు మనకు విడుదలను దయచేస్తాడు. God is able. దేవుడు చేయగలడు. Can you tell it to yourself that God is able? ఒక్కొక్కరం కూడా మనము చెప్పుకుందామా దేవుడు నా పరిస్థితిలో చేయగలడు. Just free yourselves and just say a word of prayer. Lord, this is what I'm going to tell. This is how I'm going to pray. But I request you to pray for yourself that, Lord, it doesn't matter what circumstance that is. It doesn't matter how it is at home. Lord, I pray that you change the spiritual atmosphere, Lord, that you equip me to go from glory to glory, that there be no stagnation in our lives. Make it a prayer. You know personally what you're battling with. As you go out, challenge yourself that I'm not going to go back to the same thing over and over and over, that my prayer request will change, that people will look at me and see the hand of God over my life. Just pray for yourself. Prophesy over that situation. Speak what you want to see happen. ఒక్కొక్కరం కూడా మనము ప్రార్థించుకుందాము. ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ దేవా మీరు మాలో ఉండండి, ఈ పరిస్థితులన్నీ కూడా మీరే మార్చివేసి మీకోసము ధైర్యంగా నిలబడడానికి సహాయం చేయమని ప్రార్థించుకోండి. If God got you to it, he'll get you through it. దేవునికి అంతా కూడా సాధ్యము. ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు వీటిని అధిగమించి జీవించడానికి సహాయం చేస్తాడు. Now I leave it to you. Take a minute and tell God, Lord, I believe, Lord, that you can do it. I believe, Lord, that you will change circumstances. I see with the eyes of faith, oh God. Faith is the substance of things. Lord, I look beyond what I'm going through, my feelings, my flesh realm, my soul realm. Lord, I pray, Jesus, that my spirit will connect with you in this place, oh Father God. Lord, I pray, Jesus, that you touch each person here, oh Father God. Lord, teach them to pray. Teach us to pray, oh Father God. Help us increase in faith, oh Father God. Let there be fire in our belly, oh Father God, that we will rise from glory to glory, oh Father God, from faith to faith, oh Father God. In the name of Jesus, oh Father God, set us free, oh Father God. Let there be, Lord, release our minds, oh Father God, of that, Lord, bondages of Father God, even spiritual bondages of Father God. Lord, let something new happen in the spirit realm of Father God, that we go back with, Lord, faith that moves mountains, oh Father God, not because of who we are, Lord, not on our ability, oh Father God, but because of who you are. We cry out to you, oh God. We call unto you, oh God. Lord, I pray, Jesus, that you pour out a new portion of anointing upon us, oh Father God, that every work of the enemy be destroyed, every stagnation, Lord, be gone in the name of Jesus, Lord. Every repetitive cycle, oh God, be broken in the name of Jesus, oh Father God. Every spiritual laziness, oh God, be cancel it in the name of Jesus, oh God. Holy Spirit, stir up that sense of urgency in us, oh Father God, the willingness to, Lord, move from where we are, oh God. It's been too long we've been in the same place, oh Father God. Move us out, oh Father God, for greater things, Lord, to do greater exploits for you, oh Father God. Lord, that our families should change, oh Father God. We should change, oh Father God. Our churches should change, oh God. That there should be revival in these end times, oh Father God. In the name of Jesus, oh God, do something new in our lives, oh Father God. We welcome you, oh Father God. Help us not be that stumbling block, not in our minds, not in our soul, oh Father God. Deliver us, oh God. Set free. Let there be freedom, oh God, in the name of Jesus, oh Father God. Let there be freedom, oh God. Lord, we want more of you, oh God. More wisdom from the Holy Spirit. More wisdom, oh Father God. Help us tap into that deeper realms of glory, Lord. In the name of Jesus, oh Father God, we declare and decree, oh Father, freedom in this place, oh Father God, that our lives will change, oh God. Each of us will end this year strong, oh Father God. Our situations will change, oh God. Our homes
homes will change, oh God. Our lives will change, oh God. Lord, may that fire in us, oh Father God, ignite us, ignite others around us, oh Father God, in the name of Jesus, oh God. Do a new thing in each of our lives, oh God. Do a new thing in each of our lives, oh God. In the name of Jesus, every bondage be broken, oh Father God, by faith, oh God. We receive it, oh God. We believe that you're ministering to each person here, oh God. Every spirit of fear be gone in the name of Jesus, oh Father God. In the name of Jesus, oh Father God. In the name of Jesus, help us look at ourselves different, oh Father God. Not as Lord, helpless, oh Father God. Not as tiny, weak, oh God, but because we serve a mighty God, oh Father God. Help us speak the result that we want to see, oh Father God. In the name of Jesus, oh Father God. Minister to us. Let this week bring breakthroughs in our lives, oh Father God. In the name of Jesus, oh God, bring breakthroughs, oh Father God. In the name of Jesus, oh Father God. In the name of Jesus, oh God, we worship you, Jesus. We lift your name high, oh God. When we worship you, oh Father God, every work of the enemy will be destroyed, oh Father God. In your presence, there is freedom, and we cannot be the same, Lord. We need to change. We need to walk out with some change in our lives, oh Father God, this week, oh Father God. Truly, Lord, నువ్వు ఏమైనా చేయగలవు యేసయ్యా. నీకు సమస్తం సాధ్యమే యేసయ్యా. Lord, even we worship you, oh Father God. We worship you with the song. Lord, minister to us, oh Father God. Minister to us, oh Father God. Minister to us, oh Father God. స్థిరపరచువాడువు, బలపరచువాడువు, పడిపోయిన చోటే నిలబెట్టువాడువు. Let it be a worship song. Let it be a love song to God. Deva, I believe, Lord, స్థిరపరచువాడవయ్యా. నేను ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవా స్థిరపరచువాడు. You're a God who will settle me down, oh Father God. I will not be gullible, oh Father God. Today one thing, tomorrow another thing. But స్థిరపరచువాడవయ్యా. Let it be a love song to God. Let your faith increase even as you step out. When you go back and you talk to your circumstances that no, I'm not taking this as my final say, but he's a God who settles me down. He's a God to whom all things are possible. If he allowed it, he will get me through it. Let that be your prayer. Let that be your prayer. Let that be your prayer. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా. Lord, we cry out to you, God. Yesaya, Yesaya. Come, Lord, have mercy upon us, oh Father God. Strengthen us, oh Father God. Emaina chegalavaya. Help us go back with the knowing that all things are possible, oh Father God. Not just an emotional stir up, oh Father God, but a deep knowing that Emaina chegalavaya. Emaina chegalavaya. Even as we, Lord, honor you with this faith, you're a God who honors us, oh Father God. In the name of Jesus, oh Father God. Thank you, Jesus, that you will deliver us. You will set us free, oh Father God. Those that trust in you will never be put to shame, oh Father God. In the name of Jesus, we claim deliverance, healing, victory, true faith in this, to the one who redeemed me, oh Father God, to the one who brought me out of darkness into light, oh Father God. We thank you, Jesus, for the gift of faith, that we believe in you, that we partner with you, and that all things are possible, oh Father God. We thank you for speaking to us this morning, oh Father God. Be with us, guide us, oh Father God. Give us a renewed spirit, a sensitive spirit to sense the move of God in our lives, oh Father God, and give us a willingness to sit at your feet, oh Father God, and Lord, not take
a no for an answer from the enemy, but Lord, to Lord, be able to see the promises of God come to pass in our lives, oh Father God. We surrender this time into your hands, oh Father God. We thank you. We give you glory. We give you honor, praise, adoration, oh Father God. Oh, you alone are God. You alone deserve glory, honor, and praise, oh Father God. May your name be lifted in each one of our lives, oh Father God, that we will be a sign and wonder wherever we are, oh Father God. We thank you. We worship you. We give you honor and praise. In Jesus' name I ask and pray. Amen. Amen. Thank you, Sister Samantha. So we had a wonderful prayer. All of us were moved in His presence. Thank you for that. And I think all of us are blessed today. We'll all have fellowship, and we have snack and coffee. After that, we shall disperse. Thank you all.